ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీరామచంద్ర ప్రభువే నమః. మనం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వివిధ పండగలు, తిథులు వాటి గురించి చెప్పుకుంటున్నాం. మధ్య మధ్యలో నాయనార్ల యొక్క కథలు కూడా మనం కొన్ని చెప్పుకున్నాం. ఈరోజు శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరించాడు, అలాగే ఏనుగు తోలు ఉత్తరీయంగా వేసుకుంటాడు స్వామి, పచ్చి ఏనుగు తోలు ఎందుకని అనే విషయాలు ఇవాళ మనం చర్చించుకుందాం. శివం, శివ ఇవన్నీ కూడా శివుడు శుభంకరుడు కాబట్టి, శివం అంటే శుభం కాబట్టి ఆయనకి శివుడు అని పేరు. సంస్కృతంలో శివ అనేటువంటి శబ్దానికి శుభమని, సౌమ్యమని అర్థాలున్నాయి. అంటే ఆయన మనకు శుభం కలిగిస్తాడు కాబట్టి శివుడు. శివా అని దీర్ఘం తీస్తే పార్వతీదేవి. చూడండి, సంస్కృతంలో అది. రామ అంటే రాముడు, రామా అంటే సీతమ్మ. ఈ శివుడు త్రిమూర్తుల్లో మూడోవాడు. బ్రహ్మ, విష్ణు, శివుడు అని కదా మనం చెప్పుకుంటాం. ఈశ్వరుడు మూడోవాడు. బ్రహ్మదేవుడు సృష్టిస్తే విష్ణుమూర్తి ఆ సృష్టిని పోషిస్తాడు. మరి శివుడు లయకారుడు అన్నారు. లయం అంటే మనం భయపడిపోవటం కాదు. జన్మించిన ప్రతివాడు ప్రాణం విడిచిపెట్టి మళ్ళీ మరొక జన్మ ఎత్తుతూనే ఉంటాడు. అలా చెయ్యాలి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలిగా. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఎవరైనా సరే లయింపబడాలి. అలాగే సర్వచరాచర జగత్తు కూడా ప్రళయకాలంలో మొత్తం లయించేస్తాడు ఆయన. అప్పుడు ఇంకేమీ మిగలదు. అలాగే మనం రోజు రాత్రిపూట పడుకుంటాం. మనకి నిద్ర పట్టించేది కూడా ఆయనే. అది స్వల్పకాలిక లయ అంటారు దాన్ని. ఒక్కరోజు నిద్ర పట్టకపోతే మనం అల్లాడిపోతాం కదా. కాబట్టి మనకి నిద్ర పట్టిస్తే ఏమవుతుంది? ఉదయానికి మళ్ళీ శక్తి పుంజుకొని చక్కగా మళ్ళీ దైనందిన కార్యక్రమాలన్నీ మనం చేసుకోగలుగుతాం. శివుడు హిందువులందరూ పూజించే దేవుళ్లలో ప్రథముడు. ఎందుకని? శివుడు పార్వతి ఇద్దరిని ఆది దంపతులు అని పిలుచుకుంటాం మనం. అందుకని ప్రథముడు. ఈ శివుడు పశుపతిగాను, లింగం రూపంలో, ఇప్పుడు కాదు, సింధు నాగరికత ఉన్న ఆ రోజుల్లోనే, అంటే క్రీస్తుకు పూర్వం పూజలు అందుకున్నాడు. అసలు పశుపతి అంటే ఏంటి? మనం కూడా పశువులమే, కాకపోతే 2 కాళ్ళ పశువులం. 4 కాళ్ళు ఉండే వాటినే మనం పశువులు అంటున్నాం. మనము ద్విపాద జంతువులం. అందరికీ ఆయన పతి. పతి అంటే రక్షకుడు అని అర్థం. భర్త అంటే ఏంటి? భరించేవాడు. శివుడు ఈ వైదిక మతంలో లయకారుడుగా స్థానం పొందాడు.
ఇవాళకి కూడా దేశమంతటా శివాలయాలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రతి గ్రామంలో శివాలయం ఉంటుంది, గమనించండి. పూర్వం ఒక మాట అనేవాళ్ళు, శివాలయం లేని ఊళ్ళో భోజనం చేయొద్దని. అందుకని ఎవరైనా అతిథులు అభ్యాగతులు ఎవరిళ్ళకన్నా వెళ్తే మీ ఊళ్ళో శివాలయం ఉందా అనేవాళ్ళట. అందుకని ప్రతి ఊళ్ళో కూడా శివాలయం ఉంటుంది. అది కూడా కొంచెం ఊరికి దూరంగా ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఊళ్ళు నగరాలన్నీ పెరిగిపోయి ఊళ్ళ మధ్యలోకి వచ్చినాయి, కానీ ప్రతి గ్రామంలో శివాలయం ఉండేది. అలాగే వేదంలో శివుడు రుద్రుడు అని పిలువబడ్డారు. ఆ రుద్రాధ్యాయం అని ఉంది కదా వేదంలో. ఆ రుద్రాధ్యాయం నమకం చమకం ఈ రూపంలో మనం శివుడికి అభిషేకాలు చేసుకుంటాం. అయితే ఈ పరమశివుడికి అనేక ఆకృతులు ఉన్నాయి. ఒక్కొక్క ఆకృతికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. శివుడి యొక్క త్రిశూలం ఉంది, దాంట్లో 3 కొమ్ములు ఉంటాయి. ఒక కొమ్ము మధ్యలోకి పైకి ఉంటుంది, మిగతా 2 సమానంగా ఉంటాయి. ఆ 3 కూడా సత్వరజస్తమో గుణాలకు ప్రతిరూపాలు. అలాగే ఆయన చేతిలో ఢమరకం ఉంటుంది. ఆ ఢమరకం నుంచే అక్షరాలన్నీ ఉత్పత్తి అయినాయి. అందుకని దాన్ని శబ్ద బ్రహ్మ స్వరూపం అంటారు. శివుడు తన జటాజూటంలో నెలవంకన పెట్టుకుంటాడు, అంటే చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అది మనో నిగ్రహానికి సంకేతం. అలాగే ఆయన జటాజూటంలో గంగాదేవిని ధరిస్తాడు. గంగ నిరంతరము ప్రవహించే స్వరూపం, అందుకని అది శాశ్వతత్వానికి ప్రతీక. అలాగే శివుడు దేహం మీద సర్పాలు ఆభరణాలుగా ఉంటాయి ఆయనకి. అందుకని అవి జీవాత్మలకు ప్రతీక. ఆయన ఏనుగు చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంటాడు. అది అహంకారాన్ని ఛేదించటం. ఎందుకు వేసుకుంటాడు? గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుని మెప్పించి ఆత్మలింగం పొంది తన కడుపులో పెట్టుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి కోరిక మేరకు ఈ బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి అందరూ వాడి సభకెళ్ళి అక్కడ గంగిరెద్దులాట ఆడించి వాడిని మెప్పించి కావలసిన వరం కోరుకోమంటే, అప్పుడు వాడి కడుపులో ఉన్నటువంటి శివుడు ఆత్మలింగం కావాలంటే నందీశ్వరుడు కొమ్ములతో పొడిచి వాడిని చీల్చి శివుడిని బయటికి తీశాడు. అప్పుడు ఆ గజాసురుడు ఒక్కటి కోరుకున్నాడు, స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి, అలాగే నా చర్మాన్ని నువ్వు ధరించాలి అన్నాడు. రక్తం ఓడుతున్నటువంటి చర్మాన్ని భక్తుల కోసం ధరించినటువంటి బోళా శంకరుడు. అందుకని ఏనుగు చర్మాన్ని ఆయన ధరించాడు అంటే అహంకారాన్ని చేయించమని. ఏనుగు తలకాయ కుంభస్థలం ఉంది కదా, దానికి అహంకారం ఎక్కువ. అలాగే ఆయన పులి చర్మాన్ని ధరించాడు అంటే కోరికలకు దూరంగా ఉండమని. భస్మం ధరించాడు అంటే భస్మం పరిశుద్ధతని సూచిస్తుంది. దేహం మండిపోతే మిగిలిపోయేది భస్మం, అది పరిశుద్ధం. ఆయన జింకని ఒక చేతిలో పట్టుకుంటాడు. జింకకి 4 కాళ్ళు ఉంటాయి కదా, అవి 4 వేదాలకి ప్రతీక. అలాగే నందీశ్వరుడు ఆయనకి వాహనంగా ఉంటాడు. వృషభం సత్యానికి ధర్మానికి సంకేతం. అందుకని సత్సాంగత్యానికి నందీశ్వరుడు ప్రతీక.
అలాగే నంది ధర్మదేవతకి ప్రతీక కూడా చెప్పుకున్నాం కదా. అందుకని విష్ణుమూర్తికి కూడా వృషకర్మ వృషాకృతి అని అంటాం. వృషభం ఎప్పుడు కూడా ధర్మస్వరూపం. అందుకని ధర్మాన్ని ఆయన ఎక్కుతాడు, అంటే ధర్మాన్ని ఆయన అనుష్ఠిస్తాడు, అదుపులో పెట్టుకుంటాడు అనేది కూడా దానికి సంకేతం. ఆయనకి 3వ కన్నుంది, చిచ్చర కన్ను. అది జ్ఞానానికి సంకేతం. జ్ఞానాగ్నిదగ్ధానాం అని మనకు భగవద్గీతలో కూడా ఉంది కదా, జ్ఞానము అనేటువంటి అగ్ని చేత దహించాలి అని అంటాడు. అలాగే పరమేశ్వరుడు పులి చర్మాన్ని ఎందుకు ధరించాడు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. పరమేశ్వరుడు పులి చర్మాన్ని ధరిస్తాడు. పులి చర్మాన్నే ఆసనంగా వేసుకొని ధ్యానమగ్నుడై కూర్చొని ఉంటాడు. మరి పులి చర్మాన్ని ఎందుకు ధరించాడు? కొంతమంది జింక యొక్క చర్మాన్ని కూడా వేసుకుంటారు ఋషులు. కృష్ణాజినము అనేటువంటి దాంతో పిలుస్తారు ఆ పేరు. మనకు అనుమానం వస్తుంది, జింక చర్మం వేసుకోకుండా పులి చర్మం ఎందుకు ఆసనంగా వేసుకుంటాడు, ధరిస్తాడని. ఇది శివపురాణంలో ఒక కథ ఉంది దీనికి. పరమశివుడు సర్వసంగ పరిత్యాగి. స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఆయన సంచరిస్తూ ఉంటే మునికాంతలు, మునులు అంటే మహర్షుల యొక్క భార్యలు పరమేశ్వరుడి యొక్క సౌందర్యానికి, ఆయన తేజస్సుకి ఆయన మీద నుంచి దృష్టి మళ్లించుకోలేకపోయారు. వాళ్ళల్లో ఆయన్నే చూడాలి అనేటువంటి కాంక్ష పెరిగిపోతుంది. ఆయన్నే తలుచుకుంటూ గృహకృత్యాలు కూడా వాళ్ళు సరిగ్గా చేసేవాళ్ళు కాదు. ఆ మునుల యొక్క భార్యలు తమ భార్యల్లో వచ్చినటువంటి ఈ పరిణామాన్ని, ఈ మార్పుని చూశారు ఋషులు. కారణం ఏంటని ఆలోచించారు. అప్పుడు మునులకి పరమేశ్వరుణ్ణి చూడగానే సమాధానం దొరికింది. వాళ్ళు సంహరించాలి అని పథకం వేశారు. పాపం వాళ్ళకి ఆ దిగంబరుడు సదాశివుడు అనే విషయం మర్చిపోయారు. చూడండి, ఇదే లీల. మర్చిపోయి ఆయన్నే చంపాలి అని ఒక పథకం వేశారు. ప్రతిరోజు స్వామివారు నడిచే దారిలో ఒక గుంతను తవ్వేవాళ్ళు, గుంట. స్వామివారు ఆ గుంట సమీపానికి రాగానే అందులో నుంచి వాళ్ళ తపశ్శక్తితోటి ఒక పులిని సృష్టించి ఆ శివుడి మీదకి ఉసిగొలిపేవాళ్ళట. మరి సమస్త జగత్తుని లయింపజేసేటటువంటి వాడు పరమేశ్వరుడు, శివుడు. అటువంటి వాణ్ణి ఒక పులి సంహరించగలుగుతుందా? ఆ రుద్రుడి ఎదుట నిలవగలిగిన పరాక్రమం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? అందువల్ల ఆ మహాదేవుడు ఆ పులిని సునాయాసంగా చంపేశాడు. ఆ మునుల యొక్క చర్య వెనక వాళ్ళ ఉద్దేశ్యం అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆ పులి తోలును కప్పుకున్నాడు. అంటే తనను చంపడానికి వచ్చిన పులిని కూడా నిగ్రహించి దాని తోలును కప్పుకున్నాడంటే ఆయన శక్త, అంటే ఆయన శక్తి ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. అది చూసినటువంటి మునులు రోజు వాళ్ళ ఆశ్రమానికి వస్తుంది సాధారణ వ్యక్తి కాదు, మహామహిమాన్వితుడైనటువంటి దేవుడు అని తెలుసుకొని
తేరుకొని ఆ శివుడి యొక్క దివ్య చరణాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. అప్పటి నుండి శివుడు ఆ పులి చర్మాన్ని ధరించడం జరిగింది అని శివ మహాపురాణంలోని కథ. పులి అంటే అమితమైన పరాక్రమానికి ప్రతీక. అడవుల్లో పులి, సింహం ఈ రెండు ముఖ్యమైన జంతువులు కదా. ఏ జంతువునైనా అవి వేటాడగలవు. సింహం అయితే ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కూడా చీలుస్తుంది. పులి కూడా వేగంగా పరిగెత్తగలుగుతుంది. అందుకని అమితమైన పరాక్రమానికి సంకేతమైనటువంటి పులి. అంతేకాదు, సంహారకారి, ఏ జంతువునైనా చంపేస్తుంది, భయం పుట్టించేటటువంటిది. అటువంటి పులి కూడా లయకారుడైనటువంటి పరమేశ్వరుడు ఎదుట నిలబడలేదు. ఎందుకని? ఆయన కాలస్వరూపుడు. కాలస్వరూపుడికి ఎదురు వచ్చి ఎదుర్కోగలిగింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఎందుకని? కాలమే ఆయన అధీనంలో ఉంటుంది. మనమంతా కాలానికి లోబడి ఉంటాం. అలా చెప్పడమే ఇందులోని ఉద్దేశం. సర్వోత్కృష్టమైనటువంటి కాలస్వరూపుడు శివుడు అని చెప్పడమే ఆయన ఆ పులి యొక్క చర్మాన్ని ధరించాడు, ఆ పులి చర్మం మీద కూర్చొని ధ్యానం చేశాడని. మామూలుగా సాత్వికమైనటువంటి జపం అయితే జింక చర్మం వేసుకుంటారు. కానీ లయకారుడు కదా, అందుకని పులి చర్మం మీద కూర్చుంటాడు. శివుడు పులి చర్మం మీద కూర్చున్నా, పులి చర్మాన్ని ధరించినా కూడా అందుకు కారణం ఒక్కటే, ఆయన సర్వోత్కృష్టమైనటువంటి కాలస్వరూపుడు, బలిష్టమైన కాలస్వరూపుడు, కాలకాలుడు అని చెప్పడమే. అవును కదా, ఒకానొక సందర్భంలో మార్కండేయ మహర్షి 16 సంవత్సరాలే ఆయుర్దాయం అంటే నారదాది మహర్షులు బోధించిన మేరకి శివలింగాన్ని కౌగిలించుకొని ఉంటే ఆయన్ని తీసుకువెళ్ళటానికి యముడొస్తే ఆ శివుడికి, ఆ లింగానికి, ఆ పిల్లవాడికి కలిపి పాశ వేసి లాగాడు. అప్పుడు పరమేశ్వరుడు, నా భక్తుడి జోలికి వస్తావా అని ఎడంకాలతో ఒక్క తనుదన్నాడు. చచ్చిపడ్డాడు యముడు. అప్పుడు బ్రహ్మ, ఈ దేవతలంతా వచ్చి పరమేశ్వరుని ప్రార్థిస్తే అప్పుడు రక్షించాడు మళ్ళీ యముణ్ణి. కాబట్టి యముడు కూడా అంతకుడు. అందుకని యమాంతకుడు, కాలాంతకుడు, కాలకాలుడు, అనేక పేర్లున్నాయి ఈశ్వరుడికి. అటువంటి పరమేశ్వరుడు మనందరికీ రక్షణ ఇవ్వాలి అని ఈ కార్తీక మాసంలో మరి ఇవాళ పౌర్ణమి ఉన్నప్పటికీ కూడా సాయంత్రం దాకా గ్రహణం వల్ల మనం ఉపవాసం నిన్ననే పూర్తి చేసుకున్నాం. 365 ఒత్తుల వెలిగించే కార్యక్రమం కూడా నిన్నే పూర్తి చేసుకున్నాం. కాకపోతే ఇవాళ 9 లోపల, 8:30, 9 లోపల సముద్ర స్నానం కూడా చేయొచ్చు అని పెద్దలు చెప్పటం వల్ల మాకు కూడా సముద్రం దగ్గరగా ఉంటాం, 5 కిలోమీటర్లే. మరి ఉదయాన్నే ఇంట్లో స్నానం చేసి చక్కగా అనుష్ఠానం చేసుకొని అప్పుడు సముద్రానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి రాగలిగాం. అంతవరకు ఇవాళ సముద్ర స్నానాన్ని చేయగలిగాం. ఎందుకని సముద్ర స్నానం అంత గొప్పదైంది అంటే, సర్వ నదుల యొక్క జలం సముద్రంలో కలుస్తుంది. అందువల్ల సముద్రం అంత పవిత్రమైంది. ఎప్పుడు పడితే అప్పుడు సముద్రాన్ని తాకూడదు. అక్కడ ఉండే మత్స్యకారులకు ఆ నియమం లేదు. మనం వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదు. అందుకని ఆకా మావై అన్నారు. అంటే ఆషాఢం, కా అంటే కార్తీకం, మా అంటే మాఘం, వై అంటే వైశాఖం. సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఆకా మావై అంటారు పెద్దలు. ఈ 4 మాసాలలో వచ్చే పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలి.
అంతేగాని మనకు సముద్రం దగ్గర ఉందని బుద్ధి పుట్టినప్పుడల్లా వెళ్ళి సముద్రంలో స్నానం చేయకూడదు. ఇది గుర్తుపెట్టు. అలాగే సముద్రంలో కాళ్ళు కడగకూడదు స్నానం చేయకుండా. కొంతమంది కాళ్ళు కడిగి తప్పది. నదిలో కూడా కాళ్ళు కడగకూడదు. అలా నదీ జలాన్ని స్నానం చేయడానికి అవకాశం లేకపోతే చేతితో తీసుకొని ఒడ్డు నుండి శిరస్సును చల్లుకోవాలి తప్ప కాళ్ళు ముంచకూడదు ముందుగా వెళ్ళి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఇవాళ ఈ యొక్క శివుడు ఆయన పులి చర్మం ఎందుకు ధరిస్తాడు, అలాగే పులి చర్మాన్ని ఆసనంగా ఎందుకు వేసుకుంటాడు, ఏనుగు చర్మాన్ని ఉత్తరీయంగా ఎందుకు వేసుకుంటాడు అనేటువంటి విషయాలు ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహంతో చెప్పుకోగలిగాం. అలాగే మనం ఇప్పటికీ ఒక ఇద్దరు నాయనార్ల గురించి కూడా చెప్పుకున్నాం. ఈ 15 రోజుల్లో మన అందరికీ తెలిసినటువంటి వాడు మన ఆంధ్రదేశానికి చెందినవాడు. మిగిలిన వాళ్ళంతా ఎక్కువ ద్రవిడ దేశస్తులే. ఈ నాయనార్లు 63 మందిలో భక్త కన్నప్ప నాయనార్ను గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే శివుడు గురించి ఆలోచించిన, శివుడు భక్తుల గురించి ఆలోచించిన పుణ్యమే మనకి. రెండోది, భక్తుల గురించి ఆలోచిస్తే, ఆయన కథ చెప్పుకుంటే భగవంతుడికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. అందుకని భక్త కన్నప్ప గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. పోతప్పినాడు అనేటువంటి ఒక రాజ్యం ఉంది. అందులో ఉడుప్పూర్ అనేటువంటి ఒక గ్రామంలో నాగడు అనేటువంటి ఒక బోయలకి రాజు ఉన్నాడు. ఆ రాజుగారి దంపతులకి తిన్నడు అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. తిన్నడు పెరిగి పెద్దవాడైనాడు, యువకుడైనాడు, విలువిద్యలో బ్రహ్మాండంగా ఆరితేరాడు. బోయ జాతిలో పుట్టాడు. అందుకని తన కులం యొక్క ధర్మాన్ని అనుసరించి వేటాడినా కూడా ఈ తిన్నడికి అన్ని జీవుల ఎడల వాత్సల్యం ఉండేది. వాళ్ళ వృత్తి వేట, మాంసం తింటారు కాబట్టి కొన్ని జీవులను వేటాడక తప్పదు. కానీ వేటాడినప్పటికీ కూడా ఈ తిన్నడికి అన్ని జీవుల ఎడల వాత్సల్యం ఉంది, ప్రేమాభిమానాలు ఉన్నాయి. అవి పెరిగి పెద్దవైనవి. అందుకని వాడు జంతువులలో పిల్లల్ని, ఆడ జంతువులని, ఏదైనా రోగాలతో బాధపడే జంతువులని వేటాడేవాడు కాదు. చూడండి, వేటలో నియమం పెట్టుకున్నాడు. పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లల్ని కొట్టేవాడు కాదు, ఆ జంతువుల పిల్లల్ని. అలాగే ఆడ జంతువులను వేటాడేవాడు కాదు. ఏదో కాలో కన్నో ఏదో ఇబ్బంది అయి అలా రోగగ్రస్తంగా ఉండేవాడి జోలికి కూడా వెళ్ళేవాడు కాదు. తనలో ఉన్నటువంటి జంతుభావాలు ఉన్నాయి కదా, ప్రతి మనిషిలో ఉంటాయి. కామం, క్రోధం, మదం, మాత్సర్యం, అరిషడ్ వర్గాలు అంటాం. వాటిని జయించాడు. ఒక రోజున ఈ తిన్నడు వేటకెళ్ళాడు. ఒక అడవి పంది కట్టబడింది. వల వేశాడు, వలలో చిక్కింది. కానీ వలలో నుంచి తప్పించుకొని పారిపోవడం మొదలుపెట్టింది. ఊరుకుంటాడా? తరుముకుంటూ వెళ్ళాడు. ఆ అడవి పంది సువర్ణముఖరి నదీ తీరానికి చేరింది. ఈ తిన్నడు కూడా తరుముకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆ కాళహస్తి కొండ ఉంది, దేవాలయం కనపడ్డాయి. పంది మాత్రం కనపడలా. సరే, వెంటనే దేవాలయం కనపడింది కదా అనుకొని తిన్నడు ఆ పర్వతం ఎక్కి ఆ దేవాలయం చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి పేరు కుడుముదేవారు.
అంటే పిలక ఉన్న దేవుడు అని అర్థంట. ఆ కొండ మీద ఉన్న శివుడు తిన్నడు. చూడండి, ఇదంతా దేవుడు లేలే, భగవంతుడు లేల. పందిని వాడి కంటపడేట్టు చేసింది ఆయనే, పందిని పారిపోయేటట్టు చేసింది ఆయనే, ఆ పంది తన దేవాలయం దగ్గరకు వచ్చే విధంగా చేసింది ఆయనే. ఆయన రప్పించాడు భక్తుణ్ణి. తిన్నడు ఆ కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే ఆ తిన్నడలో మార్పు వచ్చింది. ఎందువల్ల వస్తుంది ఈ మార్పు అంటే, ప్రతి జీవికి కూడా పూర్వజన్మ సంస్కారం అని ఉంటుంది. ఆ పూర్వజన్మ సంస్కారం ఎవడికైతే గుర్తొస్తూ ఉంటుందో వాడు మార్పు చెందుతాడు. మన గజేంద్ర మోక్షణంలో కూడా మొసలి చేత బంధింపబడినటువంటి ఆ గజేంద్రుడు ఎంతో కాలం పోరాడి అలసిపోయి చివరికి తన పూర్వజన్మ యొక్క స్మృతి వల్ల భగవంతుణ్ణి, నిర్గుణ పరబ్రహ్మని ధ్యానం చేయగలిగాడు. అలానే ఈయనకు కూడా పూర్వజన్మ సంస్కార ఫలం అక్కరకొచ్చింది. కొండ మీదకి వెళ్ళాడు, గుళ్ళోకి వెళ్ళాడు, అక్కడ శివలింగాన్ని చూచాడు. చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. వెంటనే లోపలికి వెళ్ళి ఆ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు జలజల రాలినాయి. ఆ ఆనంద బాష్పాలు శివుడి మీద పడ్డాయి. లింగం మీద ఆనంద బాష్పాలతోనే అభిషేకం చేశాడు. ఏం అదృష్టం పట్టింది శివుడితోటి. ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నువ్వు? మనిషితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. అదే భగవద్భక్తి అంటే. ఓ స్వామి, ఈ దట్టమైన కేకారణ్యంలో ఈ కొండ మీద ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా లభిస్తోంది? ఇప్పటి నుంచి నేను నీతోనే ఉంటాను. నేను ఇంటికి వెళ్ళనిగా. నాకు చూస్తుంటే నువ్వు ఆకలిగా ఉన్నట్టు కనిపిస్తున్నది. నేను ఆహారం తీసుకొని వస్తాను అని శివుడి యొక్క ఆకలిని తీర్చడానికి వెంటనే కొండ దిగాడు. నది వద్దకు వెళ్ళాడు. నోటి నిండా నీళ్లు పుక్కిలి పట్టాడు. తాను సేకరించిన పూలను తల మీద పెట్టుకున్నాడు. అక్కడ దొరికినటువంటి ఒక జంతువుని చంపి దాని మాంసాన్ని కాల్చి చేతిలో పెట్టుకున్నాడు. విల్లు అంబులతోటి తిన్నగా మళ్ళీ కొండెక్కి గుళ్ళోకి వెళ్ళాడు. అక్కడ తన నోటిలో ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయే, పుక్కిలి పెట్టాడు కదా. ఎందుకంటే పాత్రలు లేవు. ఒక చేతిలో పుష్పాలు ఉన్నాయి, వాటిని ఎత్తున పెట్టుకున్నాడు. ఒక చేతిలో పచనం చేసిన మాంసం ఉంది. ఆలోచించండి. ఒక చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి, మూడో చేయి లేదుగా ఆయనకి. అందుకని పుక్కిలి పెట్టాడు నీళ్లను. వెళ్ళి తన నోట్లో ఉన్నటువంటి నీళ్లని ఆ శివుడి యొక్క లింగం మీద వదిలాడు. అదే దేవుడికి అభిషేకమైంది. ఇంతకుముందే అభిషేకం చేశాడు. దేంతోటి? కన్నీటితోటి చేశాడు. ఆనంద బాష్పాలు వచ్చినాయి కదా శివుడిని చూడగానే. తన తల మీద పెట్టుకున్నటువంటి పూలను తీశాడు, శివుడికి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన మాంసాన్ని ఆ దేవుడి ముందు పెట్టాడు. అదే ఆయనకి నైవేద్యం. ఆ గుడి ద్వారం వద్ద ఎవరిని, ఏ జంతువుని రానియకుండా కాపలా కాశాడు. ఎందుకని? ఏదైనా జంతువు వచ్చి ఆ మాంసం తినిపోతుందేమో. తెల్లవారింది. మళ్ళా ఆహారం తేవడానికి వెళ్ళాడు.
ఈయన ఆహారం తేవడానికి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ సమయంలో ఆ ఆలయానికి పూజారి, శివగోచారి ఆయన పేరు, వచ్చాడు. పూజ చేద్దామని వచ్చాడు ఆయన. ప్రతిరోజు వస్తాడు ఆయన. ఈ అబ్బాయి తెల్లవరంగానే వెళ్ళిపోయినాడు, తిన్నాడు. మళ్ళా ఆహారం తేవటానికి, స్వామికి పూలు తేవటానికి ఆయన వెళ్ళిన సమయంలో ఈయన వచ్చాడు. చూశాడు, మ్రాన్పడిపోయినాడు. అయ్యయ్యో ఎంత అపవిత్రం అనుకున్నాడు. ఎవరో దేవాలయాన్ని అపవిత్రం చేశాడని భావించాడు పాపం. ఎందుకని? అక్కడ ఉన్న మాంసం మొదలగు వాటిని చూసేసరికి ఆయనకు అనిపించింది. అవన్నీ తీసి పడేశాడు, కర్రతోటి నెట్టి పడేశాడు. మళ్ళీ మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేశాడు. మళ్ళీ స్నానం చేసి వచ్చాడు. మడిగా కుండలో తెచ్చినటువంటి ఆ సువర్ణముఖరి నదీ జలంతో అభిషేకం చేశాడు స్వామికి. తాను తెచ్చినటువంటి పూలతోటి అలంకారం చేశాడు. విభూతి పూశాడు స్వామికి, త్రిపుండ్రాలు. ఆయన తెచ్చినటువంటి మధురమైన పళ్ళు, పొంగలి పదార్థం తెచ్చాడు, వండుకొని నివేదనం పెట్టి వెళ్ళాడు. పూజారి అటు వెళ్ళాడు. కాసేపటికి మళ్ళీ మనం తిన్నడు వచ్చాడు. తాను వేటాడినటువంటి మాంసాన్ని కాల్చుకొని తెచ్చాడు. చూశాడు. పూజారి అలంకరించినటువంటి పూజా ద్రవ్యాలను తీసి పక్కన పడేశాడు. తనదైన పద్ధతిలో మళ్ళీ పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగింది. ప్రతిరోజు పుక్కిలి బట్టి నీళ్లు తేవటం, దాంతో శివలింగం మీద పోయటం, తాను తెచ్చిన పూలు పెట్టడం, తాను తెచ్చిన కాల్చిన మాంసం పెట్టడం. ఇది ఆయన నిత్యకృత్యం. ఇలా 5 రోజులు జరిగింది. పూజారికి ఉండబట్టలేకపోయినాడు. ప్రతిరోజు ఇలా జరుగుతోంది 5 రోజులు. నా శివుడికి అపచారం జరుగుతుందని ఆయన బాధ. దుఃఖిస్తూ పరమేశ్వరుని ప్రార్థించాడు ఆ పూజారి. స్వామి, ఏమిటి ఈ ఘోరకలి? మీరు చూస్తూ ఊరుకున్నారా? ఆపండి అని ఆర్తితోటి ప్రార్థించాడు. అప్పుడు ఆ శివుడు ఆ పూజారికి తిన్నడి యొక్క భక్తి ప్రపత్తులను చూపించాలి అనుకున్నాడు. చూడండి, పుటం పెడితే గాని బంగారానికి వన్నె రాదు. పరీక్ష నెగ్గితే గాని భక్తుడుగాడు. అందుకని ఆ అర్చకుడికి కల్లో కనపడ్డాడు. నువ్వు ఆ గుళ్ళో దాక్కోనుండు, బయటకు రావద్దు, అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అన్నాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు. ఆలయానికి వెళ్ళి చూస్తే శివుడి యొక్క కుడి కన్ను నుండి రక్తం గారుతూ ఉంది. దేవుడు అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి కింద పడిపోయినాయి. ఎందుకని? శివుడి యొక్క కంటి నుంచి రక్తం గారుతుంటే ఆయన హృదయం విలవెల్లాడిపోయింది. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు ఆయనకి. తనకు తెలిసిన మూలికా వైద్యం అంతా చేశాడు. వాళ్ళు ఆటవిక్కులు కదా, మరి వాళ్ళకేం మనలాగా మందులన్నీ ఉండవు కదా. ఆ అరణ్యంలో దొరికే మూలికల్నే వాళ్ళు వాడుకొని రోగాలు నయం చేసుకుంటారు. ఏ వైద్యం చేసినా రక్తం ఆగల. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కన్ను అనుకున్నాడు. వెంటనే తన కుడి కన్నును పెకలించాడు బాణంతో, ములుకుతోటి శివుడికి పెట్టేశాడు. శివుడి రక్తం ఆగిపోయింది. సంతోషపడ్డాడు. నృత్యం చేశాడు. ఆనందంలో నృత్యం చేస్తూ ఉంటే ఇప్పుడు ఎడమ కంటి నుంచి రక్తం కారటం మొదలుపెట్టింది. భయం లేదు. ఈశ్వర, నాకు 2వ కన్నుందిగా, మందు తెలిసిపోయిందిగా. కానీ ఒక సమస్య.
రెండో కన్ను నాది పీకితే నీ కన్ను ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? కనపడదు కదా. అందుకని గుర్తు కోసమని తన పాదాన్ని శివుడి యొక్క ఎడమ కంటి మీద పెట్టాడు. పరమాత్మ యొక్క శిరస్సు మీద పెట్టాడు, కంటి దగ్గర పెట్టాడు కాలంటే ఏమిటా భక్తి తాత్పర్యం? వెంటనే బాణంతో మళ్ళీ తన ఎడమ కంటిని పెకలించుకోపోయాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు లింగంలో నుంచి. తిన్నడి యొక్క చేతి పట్టుకొని ఆపాడు. నాయనా నిలువు నిలువు కన్నప్ప కన్నప్ప అన్నాడు స్వామి. కన్నప్ప కన్ను ఇచ్చినటువంటి వాడు. నీ భక్తికి మెచ్చానయ్యా, నా హృదయానికి సంపూర్ణమైన ఆనందం కలిగింది కన్నప్ప అని స్వామి ప్రశంసించాడు. ఇదంతా చూస్తూ ఉన్నాడు పూజారి. తెన్నడి యొక్క భక్తి తాత్పర్యం తెలిసింది. వెంటనే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కన్ను పీకి పెట్టాడు కదా కుడి కన్ను, ఆ కన్ను మళ్ళీ వచ్చేసింది. కన్నప్ప అప్పటి నుంచి సాక్షాత్తు శివస్వరూపుడే జీవించాడు. తన కళ్ళని కూడా పెకలించి శివుడికి ఇవ్వడంలో తిన్నడి యొక్క సంపూర్ణ శరణాగతి, ఆత్మ నివేదన. ఇది ఆత్మ నివేదన. బలిచక్రవర్తి దగ్గర ఉన్న భక్తి తాత్పర్యం కూడా అది. గురువుగారు చెప్పాడు, 3 అడుగులు 3 అడుగులు అంటున్నావు, 3 అడుగులే కదా అనుకుంటున్నావు నువ్వు. ఈ వచ్చినవాడు కపట బ్రాహ్మణుడు, త్రివిక్రముడై 1 అడుగుతో భూమిని 1 అడుగుతో ఆకాశం కొలుస్తాడు. 3వ అడుగు ఎక్కడిస్తావు నువ్వు అన్నా కూడా జంకకుండా దానం చేశాడు. అందుకనే ఇప్పటికీ మనం దానంలో బలిచక్రవర్తిని చెప్పుకుంటూ ఉన్నాగా. ఇది ఆత్మ నివేదనకి సంకేతం. అనితరమైన భక్తి. ఇంతకంటే గొప్ప భక్తి మనకు కనపడదు. వెంటనే అది భగవంతుడిని సాక్షాత్కరింపజేస్తుంది. అది ఆ భక్తి పరాకాష్ఠగా చేరితే ఏమవుతుంది? భగవంతుడు వచ్చేస్తాడు అక్కడికి, నిలవలేడు ఎక్కడ, దర్శనం ఇవ్వాల్సిందే. అందుకని ఆ తిన్నడు సాక్షాత్తు శివుణ్ణి అక్కడ సాక్షాత్కరింపజేసుకోగలిగాడంటే ఆయనకున్నటువంటి అచంచలమైన భక్తి. భక్తే కాదు, పరమాత్మ పట్ల ప్రేమ, వాత్సల్యం. అందువల్ల అటువంటి భక్తి ఉండాలి. అయితే తిన్నడు చేసినట్టు మనం చేయకూడదు. ఎందుకని? మనకు అంతటి భక్తి లేదు. కన్ను పీకిగలమా? పరమాత్మ రోజు నైవేద్యం చేసినట్టు మనం పెట్టలేము. ఆయన తింటలేదు కాబట్టి పెడుతున్నాం. చూడండి, మనకు జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, మనకు చదువు ఉంది. ఆ జ్ఞానంతో పూజ ఎలా చేయాలో, ఆరాధన ఎలా చేయాలో అలా చేయాలి. అంతే తప్ప తిన్నడు అలా చేశాడని మనం కూడా చేయకూడదు. తిన్నడు కన్ను పీకి పెట్టాడు, మనం పెట్టగలమా? అటువంటి మహాభక్తుడైనటువంటి తిన్నడు 63 నాయనారులో ఒకడుగా ప్రతి శివాలయంలో కూడా ఆ ప్రదక్షిణ మార్గంలో ఉంటారు ఈ 63. ఎక్కువగా తమిళనాడులో ఉండే దేవాలయాల్లో తప్పనిసరిగా ఉంటారు. మనకు కూడా నెల్లూరు నుంచి అవతల ఈ కాళహస్తి ఈ ప్రదేశాల్లో తమిళ సాంప్రదాయం ఎక్కువ కనపడుతుంది. అందువల్ల అక్కడ కూడా ఇవన్నీ ఉంటాయి. ఈ నాయనారులందరూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఆ శివుడి గురించి, అలాగే శివభక్తుడైనటువంటి కన్నప్ప గురించి మీతో పంచుకునే భాగ్యం కలిగినందుకు నేను సంతోషపడుతూ, చక్కగా అందరం కూడా భక్తి తాత్పర్యాలతోటి ఈ కార్తీక మాసం మిగిలినటువంటి 15 రోజులు కూడా చక్కగా నియమాలను పాటించి శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం
అని మీ అందరికీ మనసా వాచా కర్మణ కోరుకుంటూ స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.